హాయ్ హలో వెల్కమ్ టు గీతిక భాస్కరం. ఈరోజు అట్లస్ మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ తెలుగులో ఉందండి, అదొక్కటే మంచి విషయం. సింపుల్గా స్టోరీ లైన్ చెప్పాలంటే, ఒక బ్రిలియంట్ డేటా అనలిస్ట్ అట్లస్ ఏఐని హేట్ చేస్తూ ఉంటుంది. లిటరల్లీ వేరే గ్రహానికి వెళ్ళి అక్కడ సర్వైవల్ ఇన్స్ట్రక్షన్స్ అందరికీ ఇవ్వాలి అంటే పేపర్ ప్రింట్ తోటి ప్రింట్అవుట్స్ తీసి ఆ పేపర్స్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. ఎలాంటి మిషన్ని వాడదు అండ్ ఏఐ మీద డిపెండ్ అవ్వద్దు అనేది ఆమె సిద్ధాంతం. బట్ అక్కడ వాళ్ళు ఏఐని హ్యూమన్తో న్యూరాన్ లింక్ ద్వారా కనెక్ట్ చేసి గొప్ప క్రియేషన్ని సృష్టించాలి, హ్యూమన్స్తో ఏఐని లింక్ చేసి ఒక గొప్ప కనెక్షన్ ఏర్పరచాలనుకుంటారు. ఎనీవేస్ అట్లస్ ఫైనల్లీ తన మిషన్ని పూర్తి చేయాలంటే ఏఐతోనే వర్క్ చేయాల్సి వస్తుంది. అసలు అట్లస్ ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని హేట్ చేస్తుంది, దాని బ్యాక్ స్టోరీ ఏంటి, ఇదంతా ఉంటుంది మూవీలో. కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడాలంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబాట్ ఒక టెర్రరిస్ట్, మానవ జాతిని అంతం చేయాలి అనుకుంటుంది. అది అట్లస్ చిన్నప్పుడు చేసిన ఒక మిస్టేక్ వల్ల. ఒక్క ఎమోషన్కి కూడా మనం కనెక్ట్ అవ్వలేకపోతాం. ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ చాలా ఉంటాయి, బట్ బోరింగ్గా అనిపించింది. సిజిఐ వర్క్ ఎంత పూర్ అంటే ఉన్నట్టుండి ఏదో వీడియో గేమ్ని చూస్తున్నట్టు ఉండింది. మూవీలోని ఫస్ట్ సీన్ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్స్ బెంగళూరులో యుద్ధాలు చేసి మనుషుల్ని చంపేస్తూ ఉంటారు. ఇంకా కట్ చేస్తే లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాని చూపిస్తారు. తర్వాత ఇంకో గ్రహానికే వెళ్తారు ఏకంగా. ఏదో పోతూ ఉండింది మూవీ, అంతే. థ్రిల్లింగ్గా అనిపించలేదు. జెనిఫర్ లోపెజ్ యాక్షన్ ఒక్కటే బాగుంది, ఇంకేం లేదు సినిమాలో. ఏఐ స్మిత్తో అట్లస్ కనెక్షన్ కొంచెం బాగుంది. క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ కొంచెం ఓకే. ఇట్ వాజ్ బోరింగ్ మూవీ నా వరకు, కానీ వన్ టైం వాచబుల్. మీరేమంటారు? చూసారా మీరు? మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.